కొత్తగా సుష్మిత కొండా సురేఖ గారి కూతురు రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఫోటో మీకు పెట్టినా మీకు కనపడాలి. సో ఎందుకు సుష్మిత పేరు పెట్టిన అనేది లేదంటే ఆమె ఫోటో పెట్టినా మీకు చెప్పాల్సి వస్తే, నిన్న ఆమె ఒక మీటింగ్ పెట్టినట్టు నిన్ను ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ కాంగ్రెస్ వ్యతిరేక పత్రికల్లో బ్యానర్ ఐటంగా ఉన్నది. సో ఎందుకు బ్యానర్ ఐటంగా ఉంది, ఆమె ఏం మాట్లాడిందా అనేది ఇలా మనం చర్చ అనమాట. సో అన్ని పేపర్లో అదే వార్త కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డి పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది, లేదంటే రేవంత్ రెడ్డి పైన ఏ స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు అనేది రోజంతా మన పేపర్లకు వస్తాం. సో ఈరోజు గదే వచ్చింది. సో సుష్మిత ఫైరు రేవంత్ రెడ్డి షాక్ అని పెట్టినాం. సో నిజంగా రేవంత్ రెడ్డి గారు షాక్లోనే ఉన్నారు. ఇక ఫస్ట్ మనం ఓపెన్ చేయాలన్న పేపర్ ఏంది అంటే, కాంగ్రెస్కు వ్యతిరేకమైన వార్తలు రావడంలో బరాబరుగా మొదటి స్థానంలో ఉండేది నమస్తే తెలంగాణ. సో అందుకే నమస్తే తెలంగాణ రాసిన కథనాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రేవంత్ అంట అవినీతి గుట్టు రట్టు చేస్తా అంటుందంట మన సుష్మిత గారు. సో ఏం గుట్టు రట్టు చేస్తుందని తెలియదు, కానీ గుట్టు రట్టు చేస్తానని వార్నింగ్ ఇస్తాను, ఇది మాత్రం పక్క. మంత్రి సురేఖ కూతురు సుష్మిత ఘాటు హెచ్చరిక. గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోహిన్ రెడ్డి, సురేఖ, తర్వాత ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ ఇష్యూ వచ్చినప్పుడు రోహిన్ రెడ్డితో సహా అప్పుడు ఇదే సుష్మిత కూడా స్ట్రాంగ్గానే మాట్లాడింది. సో వాళ్ళ అమ్మ అంటే కొంచెం కింది మీద మాట్లాడింది కానీ సురేఖ గారు. సో సుష్మిత మాత్రం చాలా గెచ్చ నిలబడ్డాయి. అలా కూడా ఏదైనా సరే ఈ డెక్కన్ సిమెంటోకి గన్ను పెట్టింది మరి చెప్పరేమి, మా అమ్మను రాజకీయంగా ఒక బీసీ బిడ్డని అణచివేయనే ప్రయత్నం అన్ని చేస్తూనే ఆనాడు నిలబడ్డది. సో ఈరోజు మరి ఏమైందో ఏం కదలేదు, కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ టార్గెట్ ఎత్తాను. ఇక మన సగం సగం ముచ్చట్లు ఏం లేదు ఇందులో. సో రేవంత్ రెడ్డి ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవో చూసుకోవాలంటున్నాను. నిన్నమన్నట పరకాల పోయినట రేవంత్ అన్న, ఆడ ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నట. ఇక రేపు రాబోయే టికెట్ ఈయనకే వస్తుంది టికెట్ అనట. ఆడ వచ్చింది వెళ్ళి, నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉంటుందో చూసుకోరు నాయన, మా దగ్గర ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఏందో తర్వాత నిర్ణయిద్దు అని చెప్పేసి అంటుంది. సో వాస్తవానికి రేవంత్ అన్న పరిస్థితి, ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయిన కానించి ఆయనకే కడుక్కునేదానికి ఇబ్బంది అవుతున్నది వాస్తవం చెప్పాలంటే. అది నిజమే. ఇక నీ తమ్ముడి 200 కోట్ల ఇష్యూ ఒక్కటే బయట పెట్టినా ఇంకా చాలా ఉన్నాయి అంటుంది. అంటే ఈమెనే బయట పెట్టినా ఒప్పుకుంటున్నా, నేను నమస్తే తెలంగాణ రాసిన తెలియదు. సో కొండలరెడ్డి గారు 200 కోట్ల విలువ చేసే తెలంగాణ రాష్ట్ర ప్రజల భూమిని అప్పనంగా దొబ్బి తిన్నాడు రేవంత్ రెడ్డి, దొబ్బి పెట్టింది. సో అది కూడా నేనే బయట పెట్టినా ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సినవి అంటాను సుష్మిత. ఇక ఇంటెలిజెన్స్ను పట్టుకొని మంత్రుల ఇండ్ల చుట్టూ పోలీసులను తిప్పుతావా అంటే, వాళ్ళ ఇంటి చుట్టూట ఇంటెలిజెన్స్ను పట్టుకొని పోలీసులను తిప్పుతున్నారు. ఇంకా కొంచెం తిప్పి చెప్పింది, మంత్రుల చుట్టూ అంటే ఇంకా వాళ్ళ చుట్టూ అన్నట్టే. సో వాళ్ళ చుట్టూ కావచ్చు, ఇక మిగతా వాళ్ళ చుట్టూ కావచ్చు, ఇంటెలిజెన్స్ పేరుతో పోలీసులను మంత్రుల ఇళ్ళ చుట్టూ తిప్పుతానట రేవంత్ రెడ్డి గారు. తర్వాత ముఖ్యమంత్రి నువ్వా పొంగు లేచా, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదు. ఉన్నాడా పొంగులేటి, ఇది పొంగులేటి గారి బొమ్మ. సో ఆ పొంగు ఎక్కువసేపు పొంగదట. పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చర్చ ఇవాళ సుష్మితతో మొదలు కాలే. సో ఎప్పటి నుంచో ఈ చర్చ ప్రజలలో ఉన్నది, వాళ్ళ పార్టీ నాయకులలో ఉన్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నెంబర్ 2 అని ఆయన బహిరంగంగానే చెప్పుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి తర్వాత నేనే అని చెప్పేసి. సో అందువల్ల ఆ పాయింట్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సురేఖ విషయం వచ్చిన ప్రతిసారి కూడా అందులో ప్రధాన పాత్ర పోషించేది, ప్రతిసారి మనం చెక్ చేసుకున్న ప్రతిసారి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యాక్ ఎండ్లాగా అనిపిస్తున్నాడు. దేవాదాయ శాఖలో ఎప్పటికప్పుడు ఆయన నచ్చినట్టుగా ఏలు పెడతా ఉన్నాడు, ఏమైనా తేడాలు వస్తే ఆయన ఇది చేస్తా ఉన్నాడు. సో అందువల్ల డైరెక్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు తీసింది. తర్వాత వేం నరేందర్ రెడ్డి నీకు ఇస్తున్న సలహాలతోనే రాష్ట్రం ఆగమైపోతుందట. సో వేం నరేందర్ అంటే నిన్న మొన్న ఈ రాజేందర్ జైన్ అన్నట్టు ఆయన భూమిలో దొంగ లెక్క అల్ల చేరింది కదా, మేము వీడియోలు తీస్తాను పోయినప్పుడు
ఆ కబ్జా చేసిన భూమిలో ఉన్న కబ్జా కోరు ఈ వేం నరేందర్ రెడ్డి అని ఇప్పుడు చెప్పొచ్చు మనం ఇండైరెక్ట్, ఎందుకంటే ఆయనే ఉన్నాడు మనం పోయినప్పుడు. సో ఇప్పుడు ఈ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా తీసుకుని ఆయన సలహాదారు ఉంటుంది, ఇంకేదో ఉన్నాడు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇంకంతే. ఒకటి రోహిన్ రెడ్డి, ఒకటి వేం నరేందర్ రెడ్డి, ఇంకోటి ఆయన పేరు ఏం పేరు ఫైన్ కురేషి. సో ఈ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డి షాడో క్యాబినెట్ గా నడుపుతున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి. సో వేం నరేందర్ రెడ్డి ఇచ్చే సలహాల వల్లనే రాష్ట్రం ఆగమైపోతున్నారని ఆయన వాళ్ళ సలహాలు తీసుకోకంటాను. సో ఇది కూడా ఒకటి. ఇక అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అట అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి. అచ్చ కాంగ్రెస్ అంటే అసలు కాంగ్రెస్ అయ్యా, ఈ పచ్చ కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న కాంగ్రెస్. అది అక్క పచ్చ కాంగ్రెస్ అన్న నేను అను, అది రేవంత్ అన్న కాంగ్రెస్. సో రేవంత్ అన్న కాంగ్రెస్ వేరే అంట, లేదంటే అసలు కాంగ్రెస్ వేరంట. దాని పేరు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంట. ఇట్లా వేం నరేందర్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని, ఇంకా చూడరే డైపర్ వేసుకోకుండా నడవలేని రేవూరికి మళ్ళా టికెట్ ఇస్తానంటావా? రేవూరి ప్రకాష్ రెడ్డి ఏం పేరు ఉంది ఆయన పేరు రేవూరి అని షార్ట్ కట్ పెట్టి. కానీ సో ఇప్పుడు ఆ టికెట్ ప్రకటించనే కానీ వచ్చింది వెళ్ళి ఆయన డైపర్ కూడా వేసుకోలేడు, డైపర్ వేసుకొని నడవలేడు ఆయన. అసమంటోనికి టికెట్ ప్రకటిస్తావా పరకాల దగ్గర? సో నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉంటుందో చూసుకోరని ఆయన మా కాడ వచ్చి నీ రాజకీయం ఏంది, లోకల్ విఆర్ లోకల్ అట్లున్నది. ఇక సీఎం వచ్చినా వాళ్ళ అయ్యా వినాలన్నాయా మీరు, సీఎం వచ్చినా వాళ్ళ అయ్యి వచ్చినా వాళ్ళ తాత వచ్చినా, అంటే రేవంత్ వచ్చినా రేవంత్ అయ్యి వచ్చినా రేవంత్ తాత వచ్చినా సరే పరకాల్లో గెలిచేది నేనే అంటాను. అంటే ఈమె పోటీ ఎత్తాట, వాళ్ళ అమ్మ పేరు చెప్తలేదు, నేనే పోటీ ఎత్తా నేనే గెలుస్తా అంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఇంకా సంబంధం లేదంటే చెప్తాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది మళ్ళీ వాళ్ళ తల్లి కొండా సురేఖ గారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి ఐ డోంట్ కేర్, వాళ్ళ అయ్య అయినా ఐ డోంట్ కేర్, వాళ్ళ తాత అయినా ఐ డోంట్ కేర్, నేనే గెలుస్తా పరకాల. డైపర్ వేసుకొని నడవలేని వానికి టికెట్ ఇస్తారా? ఇక మరి జనరల్గా కొండా మురళి సంగతి ఆయన రాజకీయ చరిత్ర, ఆయన అంతకంటే ముందు చరిత్ర, ఆయన రౌడిజం చరిత్ర అందరికి తెలిసింది తెలంగాణలో. సో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి మరి ప్రయత్నించిందా, ఇలాంటి నిజంగానే ఆమె గుండెల్లో వచ్చిన మాట జనరల్గా వీళ్ళ మీటింగ్లో ఆయన జరిగిన ప్రతిసారి హైలైట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో భాగమైనా నిజంగా ఇంత ఆవేదన ఉందని తెలియదు. సో గట్టి అయితే వార్నింగ్ ఇచ్చింది. ఇంకా రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత ఫైర్, బర్త్డే వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఈ బర్త్డే వేడుక సంగతి తర్వాత మాట్లాడదాం. ఇట్లా బొమ్మలు వేసిరు ఇట్లా నాకు ఈ నిన్నమన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు కొడుతున్నది, నిన్నమన్న ఆయన కాంగ్రెస్లో ఎగిరిన ఈయన రాజగోపాల్ రెడ్డి, ఈయన రోహిన్ రెడ్డి, ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే ఫోటోలను బట్టి అయితే గిట్నే అర్థమవుతుందా? ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి మీద పడుతుండు, అనిరుద్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి మీద పడుతుండు, నిన్న మన ఒక ఆయన మొదలని ఈయన కూడా రేవంత్ రెడ్డి మీద పడుతుంది, అందరు రేవంత్ రెడ్డి మీద పడుతుంది. సో మళ్ళీ ఇంకోటి ఈ అసలు కాంగ్రెస్ అనేటోళ్ళందరూ పడుతున్నారు, అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. సో అక్కడ కూడా ఒక రకంగా సగం సగం కాంగ్రెస్, ఎందుకంటే ఆమె గతంలో కాంగ్రెస్ ఉండదు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి బయటకు వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పోయింది. సో ఇప్పుడు రాజగోపాల్ కూడా గతంలో కాంగ్రెస్ ఉండి మళ్ళీ బీజేపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయింది. సో ఈ అందరి చరిత్రలో అసలు కాంగ్రెస్ కూడా పెద్దగా అనుకున్నంత స్థాయిలో ఏం లేదు. సో అటు ఇటు తిరిగి కాంగ్రెస్ అని చెప్పాలి. అటు ఇటు తిరిగే కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ ఇప్పుడు ఈ పంచాయతీ ఉన్నది. ఈ పంచాయతీలో రేవంత్ రెడ్డి బదనామా అవుతాడు. ఇప్పుడు కొండా సుష్మితకి ఏమన్నా ఈ వాక్యాల వల్ల ఆమె రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతా అంటే నాట్ 1%, ఏదో ఉంటే ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నాశనం బరాబర్ నాశనం అవుతుంది. ఎందుకంటే బాజాప్తా డైరెక్ట్ ముఖ్యమంత్రి పైన ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కూతురు చెప్తాను ఈ స్టేట్మెంట్లు. మరి ఈ స్టేట్మెంట్ల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే అన్నగారి ప్రభుత్వం పైన ప్రజల లోపల చాలా 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 గొప్ప పేరున్నాయి. ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తుంది ఇంకా ఇంకా గొప్ప పేరు వస్తుంది, ఇంకా బ్రహ్మాండమైన పేరు వస్తుంది. సో ఆ బ్రహ్మాండమైన పేరు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను.
ఉం? రచ్చకెక్కిన కాంగ్రెస్ పాలన పాతరేసిరు, పంచాయతీల జాతర జాతర పట్టిరట. గాంధీ భవన్ నుంచి సచివాలయం దాకా కుమ్ములాటలే ఉన్నాయట. పార్టీలో ఐక్యత లేదు, ప్రభుత్వంలో సమన్వయం కరువైంది. పాలన గాలి కొదిలి కుర్చీలు వాటాల కోసం కుస్తీ పడుతురు. ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా నేతలు లొల్లిపెడుతురు. జిల్లాలో పెత్తనం కోసం వీధి పోరాటాలు జరుగుతున్నాయి. తాజాగా రేవంత్ పై సుష్మిత వ్యాఖ్యలు చేసింది. పోచారం నువ్వు సస్పెండ్ చేయాలంటారు. నిజామాబాద్ లో రోడ్డుకెక్కిన బాన్సువాడ కాంగ్రెస్ నేతలట. పిసిసి చీఫ్ పాల్గొన్న సమావేశం వద్దే ఆందోళన చేసిరట. సో మహేష్ కుమార్ గౌడ్ ఎదురుగానే అయితే ఈ ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి ప్రజలకు ఈ హామీ ఇచ్చినాం, ఇది నెరవేరుద్దాం, ఈ ఆలోచన ఎవరి దగ్గర ఏం పెద్దగా అనిపిస్తుంది. ఎవరి ఆలోచన చూసినా కాంగ్రెస్ పార్టీ ఎట దోసుకుందాం, ఎట దాచుకుందాం, ఎట ముంచుదాం జనాల్ని. సో ఈ డైరెక్షన్లో పనిచేస్తారు. ఫైనల్గా వాళ్ళు దోసుకోవడానికి పంచాయతీలు వస్తున్నారు. నువ్వు ఎక్కువ దోసుకుంటున్నావు, నువ్వు తక్కువ దోసుకుంటున్నావు, నువ్వు ఎక్కువ దోసుకుంటున్నావు, నువ్వు తక్కువ దోసుకుంటావు. సో ఇట్లా మంత్రి పదవి రావాలనుకున్న వాళ్ళు దోసుకోవడానికి ఛాన్స్ లేక బాధపడుతున్నారు. మంత్రి పదవి వచ్చిన వాళ్ళు దోసుకుంటూ కడుపు మండి అంటే కడుపు నిండి మొత్తుకుంటున్నారు. సో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క రకంగా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాలు గమనించరే. సో ఈ ఎంటైర్ పంచాయతీ మన కోసం కాదు, మన మేలు కోసం కాదు, మన బతుకులు కోరి కాదు, వాళ్ళ వాటాల కాడ వచ్చిన పంచాయతీ మనందరికీ పేపర్లో కనిపిస్తుంది. అంటే వాటాల దగ్గర వచ్చిన పంచాయతీ వల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డి తప్పులు వాళ్ళు బయటేస్తారు, వాళ్ళ తప్పులు రేవంత్ రెడ్డి బయటేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా మొత్తం వీళ్ళందరి పైన నెగిటివ్ వార్తలు రాస్తుంది ఈ రోజు నుంచి. గతంలో రాసింది కదా, బట్టి విక్రమార్క పైన కావచ్చు, మిగతా వ్యక్తుల పైన కావచ్చు. సీఎం కంట కన్ను నెత్తికెక్కినాయట. పరకాల టికెట్ ప్రకటించడానికి నువ్వెవరు, సంగారెడ్డిలో అధిష్టానం అని చెప్పి పరకాల్లో టికెట్ ఎలా డిక్లేర్ చేస్తావు, నువ్వు వచ్చినా నీ అయ్యి వచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే, రేవూరిని రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి, నేను ఇండిపెండెంట్గా నిలుచుంటా, ఎవరు గెలుస్తారో చూద్దాం, నువ్వు నీ తమ్ముళ్ళు రాష్ట్రం మీద పడి తినడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, నీ తమ్ముడికి 200 కోట్ల భూమి ఎలా ఇచ్చావు. ముఖ్యమంత్రిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు కలిసి దోసుకెళ్ళడం తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల కోసం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ మంత్రి గారి కూతురు చెప్తున్నది. అంటే ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్కి ఏం కావాలి, ఈ ప్రభుత్వం ఏం పీకలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటానికి ఇంకా ఎవరు చెప్తే నమ్ముతారు. మంత్రి గారి కూతురే కదా, రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి కదా స్టిల్ ఈ రోజు కూడా. ఇప్పుడు ఈ కొండ సురేఖ పైన వీళ్ళు ఏం చెప్తారంటే క్రమశిక్షణ చర్యలు అంటారు, క్రమశిక్షణ కమిటీ అంటారు, ఇంకేదో షోకాజ్ నోటీసులు అంటారు. ఈ షోకాజ్ నోటీసులు రాజగోపాల్ రెడ్డికి రావు, అనేది రెడ్డికి రావు, ఇంకొక రెడ్డికి రావు. వీళ్ళు బీసీలు కదా, ఇప్పుడు వీళ్ళకు ఇస్తారు, బరాబర్ ఇస్తారు షోకాజ్ నోటీసులు. క్రమశిక్షణ కమిటీ బీసీల వరకే క్రమశిక్షణ కమిటీ పనిచేస్తలేదు. సో ఇది ఇక వార్తనే. నేను చెప్పింది నిజమా కాదా, కొండ సురేఖ కూతురు చెప్పింది నిజమా కాదా, తెలంగాణ రాష్ట్రంలో పాలన అటకెక్కిందా ఎక్కలేదా, రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా పప్పు బెల్లం లెక్క పంచుకుంటలేరా, ఇవన్నిటికీ సమాధానం నా దృష్టిలో అయితే అవును. మీ దృష్టిలో ఏందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి.